నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇండి కూటమి పొత్తు బయటపడింది ఏదేమైనా కానీ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అంటే రకరకాల వాదనలు వినిపిస్తున్నా ఎందుకో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా చెప్తే అలా కాంగ్రెస్ పొత్తులకు సిద్ధమైందేమో అనిపించింది దానికి ఎందుకు ఏమిటి అనేది వీడియో లోపలికి వెళ్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎంతవరకు అవసరమో ఎందుకు అవసరమో ఎలా అవసరమో ఇండి కూటమి ఈరోజు పొత్తులన్నీ కూడా అవకాశవాద పొత్తులుగా మాత్రమే కనిపిస్తున్నాయి ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పొత్తు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఢిల్లీ గుజరాత్ గోవా చండీగఢ్ హర్యానా ఈ 5 చోట్ల పొత్తు పెట్టుకున్నాయి పంజాబ్లో పొత్తు లేదు దాని గురించి మాట్లాడదాం ఢిల్లీలో మొత్తం 7 సీట్లు ఉంటే అందులో కాంగ్రెస్ 3 ఆప్ 4 పంచుకుంది గుజరాత్లో 26 ఉంటే కాంగ్రెస్కి 24 ఆప్కి 2 ఇచ్చింది గోవాలో 2 ఉంటే ఆ 2 కూడా కాంగ్రెసే పోటీ చేస్తోంది ఆప్కి సీట్లు లేవు చండీగఢ్లో ఉన్న ఒక్క సీటు కాంగ్రెసే పోటీ చేస్తోంది ఆప్కి లేదు కానీ పంజాబ్లో మాత్రం 14 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది అక్కడ కాంగ్రెస్కి అవకాశం ఇవ్వలేదు కాంగ్రెస్ నుంచి లోక్సభ సీట్లను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వలేదు పంజాబ్లో కాంగ్రెస్ సీట్లను కూడా ఆమ్ ఆద్మీ పార్టీయే తీసుకుంది మరి ఎందుకు అంటే కాంగ్రెస్కి పంజాబ్ మీద పట్టు లేదనా లేకపోతే పంజాబ్లో కాంగ్రెస్ పోటీ చేసినా ఫలితం లేదా అనేది అర్థం కాలే కానీ పంజాబ్ విషయంలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ని పెద్ద దెబ్బ కొట్టింది అంటూ సోషల్ మీడియాలో అయితే వార్త హల్చల్ చేస్తుంది ఏదేమైనా కానీ పొత్తు రాజకీయాలకు మొదలు పడింది ఓ పక్క నుంచి లిక్కర్ స్కామ్ ఇటు సౌత్ని మొత్తం కుదిపేస్తుంది అక్కడ ఢిల్లీని కూడా కుదుపుతోంది కేజ్రీవాల్ రూపంలో ఈ నేపథ్యంలో ఇటు సౌత్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు ఆపు పొత్తులోనే ఉంది అంటే పెద్దన్న చిన్నన్న అనుకుంటూ మంచి సత్సంబంధాలు ఉన్నాయి అదే ఆపటు కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో ఒకటంటే ఒకటికి పడవని బయటికి బాహాటంగా మాట్లాడుతున్నారు ఈ లోపాయకారి ఒప్పందాలు ఏంటో తెలియదులే కానీ రాజకీయాల్లో లోపాయకారి ఒప్పందాలతో రణరంగ యుద్ధాలకు లేకపోతే ఎన్నికల సమరాలకు శంఖారావం ఊరుతున్నట్టుగానే కనిపిస్తోంది మరి ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే అని కొందరు అంటున్నారు ఏదేమైనా కానీ పంజాబ్లో కాంగ్రెస్కి ఆప్ చెక్ పెట్టింది అని ఇటు కేజ్రీవాల్ అవసరం ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించిందో తనకు సపోర్ట్ దొరుకుతుందని కాంగ్రెస్ గురించి భావించినప్పుడు అదే లిక్కర్ స్కామ్లో ఉన్న కవితను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం ఇవన్నీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చరిష్మాను పోగొట్టడానికి కూడా కారణమవుతున్నాయంటున్నారు పంజాబ్లోనే కాదు ఈ పొత్తు అనేది కాంగ్రెస్కి తెలంగాణలో కూడా బీటలు బార్చే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న వాదన మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి